వీఆర్ఏలకు జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, వీఆర్ఏల నుండి రికవరీ చేసిన డీఏ 10,500 వెనక్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బొమ్మూరు జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల నుండి గ్రామ సహాయకులు జిల్లా కలెక్టరేట్కు చేరుకుని తమ సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినదించారు. జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కె మాధవిలతకు వినతిపత్రం అందించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, వీఆర్ఏ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్లిమొగ్గుల వెంకటరమణ, ఎస్కే రెహమాన్ మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపు చేయాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ వీఆర్ఏలుగా గుర్తించాలని, ఖాళీగా ఉన్న వీఆర్ఓ, వాచ్మెన్, అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్, జీపు డ్రైవర్ పోస్టులలో 30% ఉన్న పర్సెంటేజ్ని 70%కి పెంచాలని, తక్షణమే ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వం ప్రకటించిన 500 డీఏను 2018 జూన్ నుండి వేతనంతో కూడిన డీఏగా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏ సంఘం మాజీ జిల్లా కార్యదర్శి భగత్, జిల్లా నాయకులు కె రాజేంద్ర ప్రసాద్, ఆర్ సుబ్బారావు, డి సత్యనారాయణ, కె ధర్మరాజు, ఏ బాలయ్య, డి నాగరాజు, టి సతీష్, కె సూర్యచంద్రరావు, ఎం దుర్గారావు, బి రాజు, పి వెంకటరావు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలు తెలిపి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వినతిపత్రాలు ఇవ్వండి అని తెలియజేశారు. ఆ మేరకి మనం ఈరోజు మన సమస్యల పరిష్కారం కోసం చిన్నపాటి ధర్నా చేసి మనం ఇప్పుడు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వదలిచాం. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు వీఆర్ఏలకి ప్రధానమైన పాత్ర ఉంది. అందుకని వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అధికారులు, అధికార యంత్రాంగం కూడా ఇప్పటికైనా పూనుకోవాలి. ఏదైతే మీరు వీఆర్ఏల దగ్గర నుంచి రికవరీ చేసిన 500 రూపాయలు, నెలకు 500 రూపాయలు చొప్పున రికవరీ చేశారో అది యథావిధిగా 10,500 వెనక్కి కట్టారో దాన్ని మళ్ళీ యథావిధిగా ఇవ్వాలి, వీఆర్ఏలకు ఇవ్వాలి. అట్లాగే ఎప్పటి నుంచి అయితే నిలుపుదల చేశారో ఆ డబ్బులను కూడా వెంటనే ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 15,000 వేతనం పెంచుతామన్నారో ఆ వాగ్దానాన్ని వెంటనే కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యల పరిష్కారానికి పూనుకోవాలి. లేదంటే రేపు జనవరి 5వ తేదీన పెద్ద ఎత్తున వీఆర్ఏలు అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడలో ధర్నా కార్యక్రమాన్ని కూడా పూనుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించాలి. జిల్లా అధ్యక్షుడు వీఆర్ఏ సంఘం మల్లిమొగ్గల వెంకటరమణ, గతంలో ఎన్నో సార్లు మనం పోరాడటం జరిగింది. 2017 కనీస వేతనం 18,500 ఇస్తానని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు అలంకార సెంటర్కి వచ్చి మనకు మాట ఇచ్చి ఉన్నాడు. అప్పటి నుంచి కూడా పోరాడినా కానీ ఎప్పుడు కూడా మనకి అనేక సార్లు ధర్నాలు చేసాం సిఐటి అనుబంధంతో. కనీసం ఇప్పటికీ ఈరోజు కూడా వీఆర్ఏకి చాలా ద్రోహం చేశారు.